మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. రెస్పెక్టెడ్ వుడ్ బి టీచర్స్, మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామినేషన్లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చాలా కీలకమైనటువంటి పేపర్గా మారింది. మరి ఈ కీలకమైనటువంటి పేపర్లో మనం క్వాలిఫై అవ్వాలి అంటే ఏ తరహాలో మనం ప్రిపేర్ అవ్వాలి, ఎంత డెప్త్ తెలుసుకోవాలి, ఏ లెవెల్లో మనం దానిపైన అవగాహన పొంది మనం ఎగ్జామినేషన్లో గెట్ ఇన్ అవ్వాలి. సో మనకున్నటువంటి క్వాలిఫై మార్క్స్ మనం సంపాదించి మన ఉద్యోగం మనం పొందాలి. గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్లో చాలామంది ప్రొఫిషియన్సీ టెస్ట్లో డిస్క్వాలిఫై జాబ్ పోగొట్టుకోవడం చాలా సందర్భంలో చాలామంది క్యాండిడేట్స్ ఉన్నారు. మరి ఈసారి మన పిఆర్ అకాడమీని అనునిత్యం ఫాలో అవుతున్నటువంటి పర్సన్స్ అందరికీ ఈసారి అటువంటి అవకాశం రానే రాదని నేను భావిస్తున్నాను. మరి ఈ వీడియోలో మీకు హౌ టు క్వాలిఫై అనే విషయంతో పాటు సిలబస్ పై అవగాహన మీకు కల్పిస్తూ మనకి ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది టీజీటీ, పీజీటీ మరియు ప్రిన్సిపల్కి ఎవరికైతే ఉంటుంది, ఏ టాపిక్స్ ఉంటాయి ఇంగ్లీష్ నుంచి, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎలా చదవాలి, ఎలా చదివి తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ మనం పొందాలి అనేది పరిపూర్ణమైన అవగాహన మీకు ఈ వీడియోలో కల్పిస్తాను. బిఫోర్ గోయింగ్ టు డీటెయిల్ అన్లిస్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్ టు వన్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ దెర్ ఇస్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్స్. రైట్, మరి ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని మనం టైటిల్ ఇచ్చి ప్రిన్సిపల్ అందుకు ఎందుకు ఇవ్వడం జరిగింది. సో టీజీటీ, పీజీటీ అండ్ సిహియర్ టీజీటీ, పీజీటీ అండ్ ప్రిన్సిపల్ పేపర్ 1కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టీజీటీ, పీజీటీ అండ్ ప్రిన్సిపల్. సో ఇది 2024లో ఉన్నటువంటి సిలబస్ ప్యాటర్న్ పరంగా మనం చెప్పడానికి ఎవరికి ఇది ఉంటుంది అంటే ఓన్లీ ఫర్ నాన్ లాంగ్వేజ్ అంటే తెలుగు, అలాగే హిందీ అండ్ ఇంగ్లీష్, ఈ ముగ్గురికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండదు. ఎవరికి? హిందీ, ఇంగ్లీష్, తెలుగుకి వారికి అయితే ఉండదు. రిమైన్ ఏ సబ్జెక్ట్కి అప్లై చేస్తున్నా టీజీట్లో మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేయాలి, ఐ మీన్ మ్యాథమెటిక్స్ కానీ, సోషల్ కానీ, సైన్స్ కానీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏదైనా ఒక సబ్జెక్ట్కి అప్లై చేసినా, అలాగే పీజీట్లో కూడా ఏ సోషల్ సబ్జెక్ట్, సైన్స్ సబ్జెక్ట్ దేనికి అప్లై చేసేసినా ప్రతి ఒక్కరికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వాల్సిందే. రైట్, మరి క్వాలిఫై అవ్వాలి కాబట్టి ముందు సిలబస్ పై అవగాహన పొందిన తర్వాత ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూద్దాం. మరి వాటి గురించి తెలుసుకునే ముందు యాక్చువల్లీ సిలబస్ మొత్తం పైన ఏముంది అంటే ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనం వొకాబులరీ గురించి ఇస్తాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ముందుగా వొకాబులరీ పైన మనం ప్రాధాన్యత ఇస్తాం. తర్వాత అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ బేసిక్ గ్రామర్ ఉంటుంది, కంటెంట్ గ్రామర్, కాంప్రిహెన్షన్. ఈ 5 కేటగిరీస్ నుండే మనకి 100 మార్క్స్ వస్తుంది. రైట్, ఈ 100 మార్క్స్ ఏ వస్తుందమ్మా? వొకాబులరీ పార్ట్, అలాగే వొకాబులరీ పార్ట్ నుంచి వస్తుంది. రెండోది మనకి అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్. ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్ పైనే మనకి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్ ఏంటంటే గ్రామర్ మొత్తం పైన మనకి అవగాహన వస్తాయని ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ టైప్ మనం సంపాదించగలుగుతాం. నేను ఇక్కడ ఇంగ్లీష్ 100 మార్క్స్కి నేను ఏం చేస్తానంటే ఈ 5 పార్ట్స్గా నేను డివైడ్ చేశాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది స్టూడెంట్స్. ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంత డీటెయిల్గా డెప్త్గా ప్రతి ఒక్క పార్ట్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. రైట్, మరి గ్రామర్ ఈ 100 మార్క్స్ని నేను ఏం చేశాను? 5 పార్ట్స్ డివైడ్ చేశాను. 5 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్కి వొకాబులరీ అన్నాం, అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్ అన్నాం, బేసిక్ గ్రామర్, కంటెంట్, ఇలా 5 పార్ట్లు డివైడ్ చేశాను కదమ్మా. ప్రతి ఒక్క పార్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది? వొకాబులరీ నుంచి మ్యాక్సిమం 21 మార్క్స్ వస్తున్నాయండి. గతంలో జరిగినందుకు ప్రిన్సిపల్ టైటిల్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ టీజీటీకి వెళ్ళేటప్పుడు దాని పేపర్ క్వశ్చన్ వెయిటేజ్ వేరు, అలాగే పీజీటీకి వెళ్ళేటప్పుడు దాని వెయిటేజ్. సిలబస్ ఒకటే. ఇంకొక వీడియోలో నేను ఏం చేస్తానంటే పీజీటీ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఇంకొక వీడియోలో సబ్జెక్ట్ టాపిక్ వెయిటేజ్ మార్క్స్ మాత్రమే చెప్తారు, సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో రైట్, మళ్ళీ ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్ అన్నాం. ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్ మ్యాక్సిమం మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే 22 క్వశ్చన్స్ వస్తున్నాయండి. సో ఇవన్నీ 21 వస్తున్నాయి, ఇదేమో 22 క్వశ్చన్స్ వస్తున్నాయండి.
నేను గతంలో జరిగిన పేపర్స్ అన్నీ కూడా నేను రివైజ్ చేశాను కాబట్టి. నెక్స్ట్ బేసిక్ గ్రామర్ నుంచి మనకి టోటల్గా ఎన్ని క్వశ్చన్ వస్తున్నాయంటే 12 క్వశ్చన్స్ వస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్ బేసిక్ గ్రామర్. మరి కంటెంట్ గ్రామర్ నుంచి 40 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో హియర్ లాస్ట్ వన్ ఈస్ ద కాంప్రిహెన్షన్. ఈ కాంప్రిహెన్షన్ మనం గమనిస్తే 5 మార్క్స్, టోటల్ 5, 5, 10. సో 5, 5, 5, 10 టోటల్గా 100 మార్క్స్ ఈ రూపంలో క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. మరి వాటిపైన మీకు పరిపూర్ణమైన అవగాహన. ఈ 5 పార్ట్స్ నుంచి ఏ పార్ట్లో మనం ఎందుకు ఇలా పార్ట్ వైజ్ డివైడ్ చేశానంటే ఒక ఆస్పిరెంట్ బేసిక్లో ఉండేటప్పుడు దేనిపైన దృష్టి చూపించాలి అంటే చాలామంది ఏమంటారంటే బేసిక్ గ్రామర్ అవసరం లేదు అంటే బేసిక్ గ్రామర్ పార్ట్ అవసరం లేదు డైరెక్ట్ గ్రామర్ నేర్చు అంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఏం చేస్తున్నారు, దే ఆర్ బిగిన్ ఫ్రమ్ ది టెన్స్. ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నారంటే టెన్స్ నుంచి, లేదా ఆర్టికల్స్ నుంచి, లేదా ప్రిపోజిషన్ నుంచి. ఇలా ప్రిపోజిషన్ నుంచి దే బిగిన్. వాళ్ళు అలా ప్రారంభిస్తున్నారు, కానీ నేను అది తప్పు అంటాను. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ వీ షుడ్ లెర్న్ ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే ఇంగ్లీష్లో ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ. వీడియో కొంచెం లెంత్ వచ్చినా పర్లేదు, చాలా యూస్ఫుల్ కంటెంట్ ఇది మనకి, రైట్. సో కాబట్టి స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ నేర్చుకోవాలి, ఏ టాపిక్తో ఇంకొక టాపిక్ లింకప్ ఉంటుంది మీకు క్లియర్గా నేర్పిస్తాను, రైట్. వొకాబులరీలో దాదాపు మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి అంటే వొకాబులరీలో మ్యాక్సిమం మనకి ఇక్కడ టోటల్గా ఒక 9 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. దే ఆర్ ది సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, అలాగే కొలోకేషన్స్, ఫుల్ ఫార్మ్స్ అండ్ ప్రోవర్బ్స్. అక్కడ మన సిలబస్లో అయితే చాలా ఉన్నాయి. దాంట్లో 10 టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మరి అప్లికేషన్ ఓరియంటెడ్ అన్నాం. ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ అనే వెరీ 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 ఇంపార్టెంట్. మరి అప్లికేషన్ ఓరియంటెడ్లో ఏంటి సార్ ఇంపార్టెంట్? అప్లికేషన్ ఓరియంటెడ్లో ప్రతి ఒక్కరికి తెలుసు మై డియర్ ఫ్రెండ్స్, వెరీ 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 ఇంపార్టెంట్. మీరు క్వశ్చన్ పేపర్ ఫస్ట్ తీయగానే మనకి కనిపిస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ ద కామన్ ఎర్రర్. కామన్ ఎర్రర్ ఇది గ్రామర్ మొత్తం పైన అవగాహన వస్తే తప్ప మనం రాయగలం, లేకపోతే లేదు. నెక్స్ట్ వన్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ వన్ ఇస్ ద సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. థర్డ్ వన్ ఇస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్. మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్. నెక్స్ట్ నా ఫోర్త్ వన్ చూడ్ ది గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ అంటున్నారు. ఇంకో దగ్గర చూడ్ ది గ్రామటికల్ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అనవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రాపర్ ఆర్డర్. ఇంకోటి ఏంటమ్మా జంబల్డ్ సెంటెన్స్ వీటి నుండి ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో జంబల్ సెంటెన్స్ నుంచి ఎక్కడ కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ చూద్ది గ్రామటికల్ సెంటెన్స్ కొన్ని పేపర్లోనే పడింది, కొన్ని సెట్లు అంటే టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ మూడింటి కదా, ఒక్కొక్కరికి ఒక రోజు కొన్నిట్లో వచ్చి కొన్నిట్లో రాలే. సో ఇక్కడ వీటి నుంచి ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేది వీటి నుంచి వస్తాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ దీంట్లో ఉంది, కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ డైరెక్ట్ బిట్ కింద వస్తుంది కాబట్టి నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఒకవేళ మెన్షన్ చేస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టోటల్గా ఈ 8 పార్ట్స్ అనమాట. ఈ అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్ అనేది డైరెక్ట్ బిట్గా చెప్పవచ్చు. లైక్ ఆర్టికల్ ప్రిపోజిషన్లో మనకు డైరెక్ట్ బిట్ ఎక్కువ వస్తుంది, అప్లికేషన్ తక్కువ వస్తుంది, రైట్. సో దట్ ఈస్ ద నెక్స్ట్ బేసిక్ గ్రామర్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక పర్సన్ ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నుంచి మార్క్స్ గెయిన్ చేయాలి, ఎలా అయినా ఈ 2025లో ఉద్యోగం సాధించే తీరాలి. ఈ మెగా డిఎస్సిలో ఉద్యోగం నాది, నా సొంతమైన దృఢమైనటువంటి సంకల్పంతో ఎవరైతే ఉన్నారో ఎలా అయినా నేను ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవ్వాలని ఆలోచనతో ఉన్నారో మై డియర్ టీచర్స్, ఇట్ షుడ్ వెరీ 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 ఇంపార్టెంట్. కీప్ ఇన్ యువర్ మైండ్. ఖచ్చితంగా బేసిక్ గ్రామర్ మీరు నేర్చుకున్న తర్వాతే ఇంకొక టాపిక్ మొదలు పెట్టండి, లేకపోతే వద్దు. బికాస్ బేసిక్ గ్రామర్ పైన అవగాహన లేకుండా మనం డైరెక్ట్గా వెళ్తే వీ అనేబుల్ టు అండర్స్టాండ్, మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎగ్జామ్ హాల్లో మ్యాక్సిమం తెలిసిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ రాంగ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ఫాబెట్ సెంటెన్స్. ఆల్ఫాబెట్ నుంచి క్వశ్చన్ వస్తున్నాయండి, చూపిస్తాను మీకు, ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఆల్ఫాబెట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, సెంటెన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, సబ్జెక్ట్ ప్రిడికేట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే హెల్పింగ్ వర్బ్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, సింగులర్, ప్లూరల్, జెండర్, జిరెండ్, మోడల్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్, సఫిక్సెస్, ప్రిఫిక్సెస్ అండ్
దీస్ టాపిక్స్. సో నియర్లీ ఒక 10 టాపిక్స్ ఉన్నాయి. సో బేసిక్ గ్రామర్ నుంచి వర్డ్ ఆర్డర్ ఇవి కూడా వస్తున్నాయి. సో టోటల్గా 15 టాపిక్స్. ఈ 15 టాపిక్స్ ఖచ్చితంగా ఈ 10 టాపిక్స్ నేర్చుకుంటే మిగతావన్నీ వచ్చేస్తుంది. ఈ బేసిక్ గ్రామర్ నుంచి మనకి 12 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఆస్పిరెంట్ వొకాబులరీలో అవుట్ ఆఫ్ 20లో అట్లీస్ట్ ఒక 10 మార్క్ అయినా సంపాదించిన, మన బేసిక్ గ్రామర్లో ప్రతిదీ ఈజీ కాబట్టి 12 మార్క్ మనకు వచ్చిన, కంటెంట్ గ్రామర్ నుంచి ఒక 25 మార్క్స్ మనకు వచ్చిన, చూడండి ఎంత ఈజీగా వస్తుంది. 25 మార్క్స్ వచ్చినా మనకి ఎక్కడ 3 మార్క్స్ వచ్చినాయి ఇది ప్యాసేజ్లో. సో మొత్తం పైన ఎక్కడ ఎంత వస్తుందమ్మా 550 మార్క్స్. అంటే ఎక్కడ మనకి కమ్యూనిటీలో ఉన్న వారందరికీ ఎక్కడ క్వాలిఫై మార్క్స్ వస్తుంది కదా. కమ్యూనిటీలో ఉన్న వారందరికీ మనకి ఎక్కడ క్వాలిఫై మార్క్స్ అయితే వచ్చేసింది. మరి క్వాలిఫై మార్క్స్ ఇప్పుడు మన టార్గెట్ ఏంటి, ప్రతి ఒక్కరికి ఏంటి 60% ఉండాలి. మరి 60%లో ఏ క్రైటీరియాలో తేవాలి, మరి కొంచెం ఎక్కడ అట్లీస్ట్ ఒక 4 మార్క్స్ మనం గెట్టిన అవ్వడం చూద్దాం. ఎక్కడ ఇంకొక 10 మార్క్స్ వరకు 10 లేదంటే ఒక 6 మార్క్ వరకు గెట్టిన అవ్వడం చూద్దాం. అంటే మనం మ్యాక్సిమం ఈ 40 మార్క్స్లో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి 30 మార్క్స్ ప్లస్ రావాలి. మరి 22 మార్క్స్లో ఎక్కడ 15 మార్క్స్ రావాలి. ఎక్కడ 12 మార్క్స్లో ఒక బిట్ కూడా మిస్ కాకూడదు. ఎక్కడ 5 మార్క్స్లో అట్లీస్ట్ 4 మార్క్స్ వేస్తే ఇలా మనం క్యాలిక్యులేషన్ వేస్తే ఈజీగా 60+ మార్క్స్ వచ్చి క్వాలిఫై అయిపోతాం. కానీ మనం ఈ స్ట్రాటజీ ఇది జస్ట్ క్వాలిఫై కోసం నేను చెప్తున్నా. కానీ మన స్ట్రాటజీ ఫాలో అయితే 60 మార్క్స్ అండి, ప్రతి ఒక్క పర్సన్కి 80+, ఇంకా కొంచెం ఇంగ్లీష్ పైన గ్రామర్ పైన నాలెడ్జ్ ఉంటే 90+ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 90+ వచ్చినా కూడా మనకి ఉద్యోగం రాదు కదా. సో మనకు కావాల్సిన జస్ట్ క్వాలిఫై మార్క్స్ మాత్రమే. గోట్ ఇట్. సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఏముంటుంది అనేది మీకు ఇప్పుడు అవగాహన కల్పించాను. ఇప్పుడు సిలబస్ గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ సిలబస్లో ఫస్ట్ పార్ట్ ఈజ్ వొకాబులరీ. సో వొకాబులరీ గురించి ఉంటుంది. ఈ వొకాబులరీలో ఏ టాపిక్ ఉంటుంది అంటే జస్ట్ ఐ టోల్డ్ యూ సినోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ హైపోనిమ్స్ అండ్ హోమోఫోన్స్, హైపోనిమ్స్, హైపర్నిమ్స్ అండ్ హైపోనిమ్స్, స్పెల్లింగ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఇవన్నీ మనం గమనిస్తున్నాం. సినోనిమ్స్, యాంటోనిమ్స్ అంటే మనకు ఉన్నటువంటి అకాడమిక్ బుక్ 3rd క్లాస్ నుండి 10th క్లాస్ స్టాండర్డ్లో ఉన్నటువంటి వొకాబులరీ చదివితే చాలు. ప్లస్ అది కూడా డైలీ యూజ్డ్ వర్డ్స్ చదివితే చాలు. అంతకంటే డిఫికల్ట్ వర్డ్స్ అయితే గతంలో ఎక్కడ కూడా వచ్చే దాఖలాలు లేవు. సో యూ హ్యావ్ టు లెర్న్ డైలీ యూజ్డ్ వర్డ్స్. సో డైలీ యూజ్డ్ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ అబౌండెంట్, క్రూయల్, హ్యూమిడిటీ ఇటువంటి పదాలకి అర్థాలు మనం తెలుసుకుంటే చాలు. మరీ డెప్త్కి ఎక్కడ ఇవ్వలేదు ఇలా గతంలో జరిగినటువంటి క్వశ్చన్స్. ఓకేనా. పర్ఫెక్షన్, రెస్పాన్సిబిలిటీ, ఆనర్స్ ఇటువంటి పదాలన్నిటికీ ఇవ్వడం జరిగింది. సో ఈ యాంటోనిమ్స్, సినోనిమ్స్. నెక్స్ట్ హోమోఫోన్స్ మీన్స్ వాట్, విచ్ వర్డ్ హ్యాస్ ఏ ప్రొనౌన్సియేషన్ సేమ్, స్పెల్లింగ్ అండ్ meanings also different. Homonyms means spellings are both are the same but pronunciation is same but meaning and where we are using the place is a quite different అని చెప్తాం. నెక్స్ట్ హైపర్నిమ్స్, ఇది గ్రూప్ ఆఫ్ థింగ్స్ ని తెలియజేస్తుంది, ఈ సబ్ టాపిక్ ను తెలియజేస్తుంది. స్పెల్లింగ్ గురించి ఇవన్నీ తెలిస్తే స్పెల్లింగ్ ఈజీ అయిపోతుంది. సో 10 రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ గురించి ఫాలో అయితే స్పెల్లింగ్ నుంచి ఈజీ. మరి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నేను ఏదైతే ఒక PDF అందించానో ఈ PDF చదివితే చాలు, వాటి నుంచి దాటి వెళ్ళే ప్రసక్తి అయితే లేదు. బట్ వైల్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ మెమరీ and mind one thing, that is while we are going to learn you have to learn subtopic wise. For example phobia అనే వర్డ్ ఉంది. ఫోబియాకి సంబంధించిన పదాలు అన్నీ కూడా సెంటెన్స్ అని. సో వర్డ్ అండ్ ఇట్స్ ఎగ్జాంపుల్ అండ్ ఇట్స్ సెంటెన్స్ మనం గుర్తుంచుకోవాలి. వర్డ్స్ అండ్ ఇట్స్ మీనింగ్ కదమ్మా. సో సెంటెన్స్ ఎలా గుర్తుంచుకోగలిగితే చాలు. ఫోబియా, దెయ్యాన్ని చూసి భయపడే వ్యక్తిని ఏమంటారు, అలాగే నీటిని చూసి భయపడే వ్యక్తిని ఏమంటారు, నింగిని చూసి భయపడే వ్యక్తిని ఏమంటారు, నేలని చూసి భయపడే వ్యక్తిని ఏమంటారు, గాలిని చూసి భయపడే వ్యక్తిని ఏమంటారు. ఇలా ప్రతి ఒక్క వస్తువు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని చూసి భయపడే వ్యక్తిని ఏమంటారు అనేసి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, ఎలాంటివి ఎలా, దట్ ఈస్ కాల్డ్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అలా మనం నేర్చుకోవాలి. డిసీజ్కి సంబంధించినవి, పర్సన్కి సంబంధించిన, ప్లేస్, పర్సన్, ప్రొఫెషన్ ఇలాంటివి అన్ని ఒక ఆర్డర్ రూపంలో కానీ మనం నేర్చుకోగలిగితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చాలా ఈజీగా. మరి మీ దగ్గర PDF ఉందా సార్? ఎస్, PDF కూడా ఉంది, క్లాసెస్ కూడా ఉన్నాయి.
కంప్లీట్ క్లాస్ అయితే మేము అందించాను, కంప్లీట్ పీడిఎఫ్ అయితే మన దగ్గర ఉంది కాబట్టి అది ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓకే, దాని నుంచి వెళ్ళే మరీ డిఫికల్ట్ లెవెల్లో వచ్చే అడిగే అవకాశం అయితే లేదు. సో దీస్ ఆర్ ది నెక్స్ట్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ నుంచి ఈజీగా మనం 1 or 2 మార్క్స్ అదే ప్రతి ఒక్క ఇంకొక వీడియోలో ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తుంది, మార్క్స్ వెయిటేజ్ అని ఇంకో టాపిక్ చేస్తాం ఇంకో వీడియోలో. రైట్, నెక్స్ట్ వన్ ఫ్రేజల్ వర్బ్స్, ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్, ప్రోవర్బ్స్, వర్డ్ ఫార్మేషన్, షార్ట్ ఫార్మ్స్, ఫుల్ ఫార్మ్స్, అబ్రివేషన్స్, వర్డ్ కొలగేషన్, ఫారెన్ ఫ్రేజ్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. సో వీటి నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుందండి. వర్డ్ క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్, ఫుల్ ఫార్మ్ నుంచి ఒక క్వశ్చన్, అలాగే షార్ట్ ఫార్మ్ ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్, వర్డ్ ఫార్మ్ నుంచి ఒకటి, ప్రోవర్బ్ నుంచి ఒకటి, ఇడియోమాటిక్ నుంచి 2 లేదా 3 క్వశ్చన్స్ రావడం జరిగింది, ఫ్రేజ్ వర్బ్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే, ప్రతి ఒక్క పార్ట్ నుంచి క్వశ్చన్స్. అందుకోసే వొకాబులరీ పార్ట్ నుంచి మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అంటే 21 క్వశ్చన్స్ వస్తున్నాయి, 21 మార్క్స్ మనం వొకాబులరీ నుంచి. అయితే ఈ 21 మార్క్స్ డిఫికల్ట్ పార్ట్ ఏంటి, ఈజీ పార్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హోమోఫోన్స్ అడిగారు అనుకోండి, ఈజీ రాస్తాం. హోమోనిమ్స్ అడిగారు అంటే ఈజీగా రాస్తాం. హైపర్ నేమ్స్ అడిగితే హైపోనిమ్స్ అడిగినా ఈజీగా రాస్తాం. షార్ట్ ఫామ్, ఫుల్ ఫామ్స్ ఈజీ, అండ్ వర్డ్ కొలగేషన్ ఆల్సో ఈజీ. ఇడియోమాటిక్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఎంటోనిమ్స్, ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్కడ 21లో మినిమమ్ 15+ మనం స్కోర్ చేయగలిగే అవకాశాలు ఉంటుంది. రైట్, మరి అదే విధానంలో అయితే ముందు ఏమి నేర్చుకోవాలి? సో అందుకోసం అంటాను సినోనిమ్స్, యాంటోనిమ్స్ మనం ఓన్లీ డైలీ యూజ్డ్ వర్డ్స్ నేర్చుకుంటే చాలు, వాటి నుండి క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి వాటి నుంచి వస్తున్నాయి లేదా నేను ఇక్కడ ప్రూఫ్ చూపించిన? రైట్, మీకు ఇక్కడ ప్రూఫ్ కూడా నేను చూపించండి. గతంలో జరిగిన క్వశ్చన్స్, ఎగ్జామ్లో జరిగిన కొన్ని క్వశ్చన్ పేపర్ కూడా సేమ్, అందుకో స్క్రీన్ షాట్ అదే, నేను క్వశ్చన్ మోడిఫై చేయలే. క్వశ్చన్ నంబర్ కూడా కావాలంటే గతంలో జరిగిన 2018లో ప్రిన్సిపల్లో ప్రొఫిషియన్సీ టెస్ట్లో పేపర్లో 1884 నెంబర్ క్వశ్చన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. జస్ట్ ప్రశాంత్ సార్ ఏది చెప్పినా దట్ ఈస్ పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్ అయితే ప్రశాంత్ సార్ చెప్పాలి. సో అది నా ఉద్దేశం. అంటే ఐ డోంట్ లైక్ టు చీట్ ఎనీ వన్. ఒక దారి, ఎందుకంటే ఒక పర్సన్కి సరైన దారి మన వల్ల అయితే సరైన దారి చూపించాలి, లేకపోతే జస్ట్ మై సెల్ఫ్ క్వైట్ అంతే. నా వల్ల అది అవుతుంది అంటే ఐ విల్ షో ఎ బెస్ట్ డైరెక్షన్. నా వల్ల కాలేదు అనుకుంటే నా మట్టుకు నేను చాలు. బట్ ఐ డోంట్ వాంట్ లైక్ టు గివ్ ఏ మిస్గైడ్ చేయడం, రాంగ్ డైరెక్షన్ ఇవ్వడం నాకు కరెక్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ కెరియర్. 2008 తర్వాత మెగా డిఎస్ ఇంకెప్పుడు రాలే కదా, ఈసారి వచ్చింది. 2008 తర్వాత మళ్ళీ 2025లో వచ్చింది. దాదాపు 15 సంవత్సరాలు పట్టింది మనకి మెగా డిఎస్ రావడం. మరి అటువంటి గొప్ప అవకాశంలో మిస్గైడ్ చేయకూడదు. అందుకోసం స్క్రీన్ షాట్ అదే క్వశ్చన్ నెంబర్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేయను. ఫర్దర్ వీడియోలో మీకు ఒక్కొక్క టాపిక్ నుంచి క్వశ్చన్ ఆన్సర్ 4 ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్ ఏంటి? విచ్ వర్డ్ మీన్స్ ఆపోజిట్ ఆఫ్ వెనరబుల్. దీనికి ఆపోజిట్ ఏంటి అన్నాడు. సో అందరికి ఆన్సర్ ఎక్కడ తెలుసు? సెక్యూర్. సో ఆల్రెడీ ఉంది, రౌండ్ అప్ ఉంది, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఈ వెనరబుల్ అనేది డైలీ యూజ్డ్ వర్డ్, ఇది డిఫికల్ట్ వర్డ్ కాదు, డైలీ యూజ్డ్ వర్డ్. మరి ఇటువంటి డైలీ యూజ్డ్ వర్డ్ చూడండి, ఇక్కడ రెబ్యూక్ ఒక మీనింగ్ రాయమని, రెబ్యూక్ కూడా డిఫికల్ట్ వర్డా కాదు. స్కోల్డ్ డిఫికల్ట్ వర్డా? నిందించడం అనేది డిఫికల్ట్ వర్డా కాదు. సో క్లోజెస్ట్ మీనింగ్ అని చెప్పడం జరిగింది. సో ఐడెంటిఫై ద వర్డ్ విచ్ ఇస్ ద క్లోజెస్ట్ మీనింగ్ టు ది రెబ్యూక్. రెబ్యూక్కి క్లోజెస్ట్ మీనింగ్ ఏంటి అంటే స్కోల్డ్ అని మనం చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద 4 ఆప్షన్స్? దీస్ 4 ఆప్షన్స్ ఆల్సో వెరీ ఈజియెస్ట్ వర్డ్ టు అండర్స్టాండ్ కదా. మన డైలీ దైనందిన జీవితంలో ఏ పదాలు అయితే మనం ఉపయోగిస్తున్నావి. సే రాంగ్ స్పెల్ట్ వర్డ్ అడగడు, వర్డ్ స్పెల్ట్ కరెక్ట్లీ. ఇక్కడ సమ్ టైమ్స్ రాంగ్ స్పెల్ట్ వర్డ్ కూడా అడగడం జరుగుతుంది. మరి ఇచ్చినటువంటి 4 పదాల్లో ఏది సరైనటువంటి పదం వర్డ్? మిగతావన్నీ కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నటువంటి అంటే సరైనది అడ్మినిస్ట్రేటర్. సో అడ్మినిస్ట్రేటర్ స్పెల్లింగ్ తెలియని వారు ఎవరైనా ఉన్నారండి? Because we have a certain age, we are an experienced person, we know everything కదా. బికాస్ అవర్ ప్రొఫెషన్ ఇస్ ద సేమ్. మనం ఎదుటి వారి బోధించి మనం నేర్చుకుంటూ బోధిస్తున్నాం కాబట్టి మనకి ఇవన్నీ ఈజీ అనిపిస్తుంది. అంటే ఈజీ అనిపిస్తుంది. అయితే సార్ వీఆర్ బిలాంగ్స్ టు ది సోషల్ బ్యాక్గ్రౌండ్, వీఆర్ బిలాంగ్స్ టు దిస్ ఇంగ్లీష్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనేసి చాలామంది మైండ్లో ఉంటుంది. ఎస్ ఐ అక్సెప్టెడ్. సోషల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, నేను అడ్మినిస్ట్రేటివ్ బ్యాక్గ్రౌండ్ సార్, నేను సోషల్ బ్యాక్గ్రౌండ్ సార్, నాకు సైన్స్ బ్యాక్గ్రౌండ్ సార్, నాకు ఇంగ్లీష్ పైన అవగాహన లేదు. ఓకే, మనం ఇప్పుడు పిహెచ్డి చేయట్లేదు ఇంగ్లీష్ గ్రామర్లో. ఇంగ్లీష్ గ్రామర్ నుండి మనం కొంచెం ప్రిపేర్ అయ్యి జస్ట్ క్వాలిఫై అయితే చాలు. అదే మీకు అవగాహన కల్పిస్తున్నాను
కదమ్మా. సో క్వాలిఫై అవ్వాలి అంటే ఏ టాపిక్స్ ఎలా చదవాలి ఒక అవగాహన మీద ఉంటే రెస్పెక్టెడ్ వుడ్ బి టీచర్స్, yes there is a chance to easily qualify. ఎస్, నేను ఇది మాట ఇవ్వగలుగుతున్నాను. క్వాలిఫై అయి ఖచ్చితంగా మనం నిలబడుతున్నాం, దీంట్లో సందేహం అయితే లేదు. ఐ అస్యూర్ దట్. సో నెక్స్ట్ వన్ సి ఇక్కడ నేను గ్రామర్ పార్ట్ని ఇక్కడ ఏదైతే ఇవ్వడం జరిగిందో సిలబస్లో నేనేం చేశానంటే దీనికి 2 విధాలుగా, ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడాం కదా, వొకాబులరీ పార్ట్ నుంచి ఎన్ని వస్తున్నాయమ్మా 21 మార్క్. మరి కంటెంట్ గ్రామర్ నుంచి ఎన్ని వస్తున్నాయని చెప్పాము, కంటెంట్ గ్రామర్ నుంచి ఎన్ని వస్తున్నాయి, మరి బేసిక్ గ్రామర్ నుంచి ఎన్ని వస్తున్నాయి. గ్రామర్ నుంచి మనం 2 భాగాలుగా డివైడ్ చేశాను, ఒకటి బేసిక్ గ్రామర్ అన్నాను, రెండోది కంటెంట్ గ్రామర్ అన్నాను. మరి బేసిక్ గ్రామర్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి అంటే బేసిక్ గ్రామర్ నుంచి అందరికీ తెలుసు మ్యాక్సిమం బేసిక్ గ్రామర్ నుంచి ఒక 12 క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నాం బేసిక్ గ్రామర్ నుంచి కదమ్మా. మరి కంటెంట్ గ్రామర్ నుంచి ఎన్ని వస్తున్నాయి 40 క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే దాదాపు 52, అంతే కదా. 52 అంటే దాదాపు 1 or 2 క్వశ్చన్ ఇటు అయినా 50 మనం ఆన్ యావరేజ్, అంటే అవుట్ ఆఫ్ 100 మార్కులో గ్రామర్ పార్ట్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది మనకు కావాలి. ఈ 50లో బేసిక్ పార్ట్ నుంచి 12 అండ్ కంటెంట్ పార్ట్నర్. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఏమి చాలా ఇస్తున్నారంటే మీరు టెన్స్ బాగా చదవండి, పార్ట్ ఆఫ్ స్పీచ్ బాగా చదవండి, గ్రామర్ ఈజీగా నేర్చేస్తారు, వాయిస్ బాగా చదవండి, స్పీచ్ బాగా చదివితే చాలు ఇంగ్లీష్ గ్రామర్లో క్వాలిఫై అయిపోతారు. మై డియర్ వుడ్ బి టీచర్స్, ప్లీజ్ డోంట్ డూ సచ్ వే, డోంట్ గో సచ్ ఎ వే, ప్లీజ్. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఎందుకంటే రోజులు మారాయి, మనం ఆఫ్లైన్లో లేము, అంత ఆన్లైన్. అంటే సిబిటి ఓమర్ బేస్డ్ క్వశ్చన్ ప్యాటర్న్ వేరు, సిబిటి క్వశ్చన్ ప్యాటర్న్ వేరు. అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్లో అప్లికేషన్ ఓరియంటెడ్, అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్లో ఈ 50 క్వశ్చన్లో అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్సే మనకి దాదాపు 22 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కడే అందరూ పడిపోతారు. లైకేజ్, కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఇవన్నీ గ్రామర్పై అవగాహన వస్తేనే అవన్నీ ఈజీగా చేయవచ్చు. అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్ కూడా ఈజీగా చేయవచ్చు, బట్ అవగాహన రావాలి. ఎలా రావాలి, హౌ టు వీ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ విచ్ టాపిక్. ఒక దాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకో టాపిక్ తెలుసుకోవాలి, ఆ టాపిక్ తర్వాత ఇంకో టాపిక్, అది ఎలా తెలుసుకోవాలి, ఇది నేను నేర్పించిన. సో మన సిలబస్లో ఇచ్చిన అన్ని టాపిక్స్ కూడా నేను ఎలా డివైడ్ చేయడం జరిగింది, అర్థం అవ్వాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. సో వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, మనం ఇదే విధంగా క్లాసులు కూడా చెప్పడం జరిగింది. Right, first one is the alphabet, sentence, subject, predicate, gender, gerund, singular and plural, like helping verb, ordinary verb, modal auxiliary, language function, word order and basic pattern, prefixes, suffixes and mood. ఈ 15 టాపిక్స్ లో మేజర్ రోల్ ఏ టాపిక్స్ ప్లే చేస్తుంది? ఎస్, కమింగ్ టు ది పాయింట్. మేజర్ రోల్ ప్లే చేసేది ఆల్ఫాబెట్ అండ్ సెంటెన్స్, సబ్జెక్ట్, ప్రిడికేట్. నెక్స్ట్ జెండర్ నుంచి కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. సింగులర్ ప్లూరల్ ప్లేస్ ఎ మేజర్ రోల్, సింగులర్ ప్లూరల్ ప్లేస్ ఎ మేజర్ రోల్. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ప్లేస్ మేజర్ రోల్. ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ తెలుసుకోవాల్సిందే. మీరు ఏ టాపిక్ తెలుసుకోకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఈ టాపిక్ ఖచ్చితంగా తెలుసుకొని మనం వెళ్ళాల్సిందే. మోడల్ ఆక్సిలరీ తెలిస్తే లాంగ్వేజ్ ఫంక్షన్ తెలుసుకోవచ్చు, కానీ ఈ 3 టాపిక్లు ప్రతి ఒక్క పర్సన్ తెలుసుకున్న తర్వాతే వీటికి రండి తప్ప ఈ 3 టాపిక్ తెలుసుకోకుండా దయచేసి ఈ గ్రామర్ టాపిక్స్ మాత్రం మొదలు పెట్టవద్దు. మొదలుపెట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ అయ్యి ఎగ్జామ్లో మార్క్స్ పోగొట్టుకోవద్దు. ఓకే, రైట్. సో దిస్ ఇస్ ద తర్వాత ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ 3 పార్ట్లు అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఈ సెంటెన్స్ ఏంటమ్మా, సెంటెన్స్ ప్రతి ఒక్క పర్సన్కి అవగాహన ఉండాలి. సింగులర్ ప్లూరల్ ప్రతి ఒక్క పర్సన్కి అవగాహన ఉండాలి. హెల్పింగ్ ప్రతి ఒక్క పర్సన్కి అవగాహన వచ్చిన తర్వాతే యూ షుడ్ బిగిన్ దిస్ టాపిక్. తర్వాత వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఆఫ్ స్పీచ్. పార్ట్ ఆఫ్ స్పీచ్ అంటే ప్రతి ఒక్కరి మైండ్లో 8 ఉంది, నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్ అని అనుకుంటున్నారు. కానీ దాంట్లో ఉన్న కైండ్స్ నేర్చుకోవాలి, దాంట్లో ఉన్న డెఫినేషన్ నేర్చుకోవాలి. So noun is a word which is the says the name of a person, a place or place, a place name of a person, name of a place, name of a thing. అంటే ప్రతి ఒక్కరు పిల్లవాడు 3వ తరగతి పిల్లవాడు చెప్తారు కదా. నౌన్ గురించి డెఫినేషన్ అడగట్లేదు, రిలేటివ్ ప్రొనౌన్కి సంబంధించినటువంటి డెఫినేషన్ అడగడం జరుగుతుంది. రెసిప్రకల్ ప్రొనౌన్కి ఉన్న డెఫినేషన్ అడగడం జరుగుతుంది. డెమోన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్కి సంబంధించిన డెఫినేషన్ అడగడం జరుగుతుంది.
కదా. సో ఆ తరహాలో మనం నేర్చుకోవాలంటే ఈ 8 రకాలు ఉన్నటువంటి కైండ్స్, మరి ఇంకోటి ఏంటంటే 80 కైండ్స్ ఉంటాయి. ఆ 80 కైండ్స్ క్లియర్గా నేర్చుకుంటే గ్రామర్ అంతటా ఈజీ అయిపోతుంది. కొంత సమయం ఇవ్వండి మిత్రమా. మనం మ్యాక్సిమము ఒక 50 hours కానీ మనకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కేటాయిస్తే ఐ అస్యూర్ దట్ నేను ఇంగ్లీష్ రాదు, నేను ఇంగ్లీష్లో క్వాలిఫై అవ్వగలుగుతానా లేదా అనే సందేహంతో ఉన్నవారు ప్రతి ఒక్కరికి ఐ విల్ గివ్ ఏ ఛాలెంజ్. ఈ 50 hours కానీ స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మీరు సాధించి తీరుతారు. ఐ అక్సెప్ట్ దట్. నేనైతే దాన్ని బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ద వే, మన గమ్యం తెలుసు, గమ్యం మనకి ఎక్కడికి చేరాలో తెలుసు, కానీ ఆ దారి మనం వెళ్ళాలంటే ప్రాబ్లం అవుతుంది. సో గమ్యం మనకి ఎక్కడికి చేరాలో తెలిసేటప్పుడు సరైన దారిగానే మీరు పట్టుకున్నారంటే మీ గమ్యానికి ఈజీగా చేరిపోతారు. ఎందుకంటే ఇక్కడ 50 hours వేసాను. పార్ట్ ఆఫ్ స్పీచ్కి, టెన్స్కి, అలాగే బేసిక్ గ్రామర్కి ఎక్కువ పార్ట్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఇవన్నీ ఇచ్చారో వీటన్నిటికీ దాదాపు మనం ఒక 20 to 25 hours మనం స్పెండ్ చేయాలి. మిగిలిన వాటన్ని 25 hours చాలు. ఈజీగా మనం రోజుకి ఒక 2 hours 3 hours ప్లాన్స్ ఎక్కువ అవసరం లేదు. పెర్ డే 22 hours ఎనఫ్ క్వాలిఫై అయినే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, రైట్. సో ఇప్పుడు టెన్స్, ఆర్టికల్, ప్రిపోజిషన్, క్వశ్చన్ టైప్, డిగ్రీ ఆఫ్ కాంప్రహెన్షన్, వాయిస్, స్పీచ్, క్లాస్, ఫ్రేజ్, కండిషనల్, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, సబ్జెక్ట్, వర్బ్, పంక్చుయేషన్, లాంగ్వేజ్ ఫంక్షన్. సో వీటన్నిటి కూడా మనం క్లియర్గా మనం సంపాదించాలి. నాలెడ్జ్గా ఏం చేయాలంటే మరి ఈ టాపిక్స్ అని మన సిలబస్లో ఉందా లేదా ఇక్కడ చూద్దాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. గ్రామర్లో చూడండి, ఫస్ట్ వన్ హెల్పింగ్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్ అండ్ ఆర్డినరీ వర్బ్స్ అండ్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్. సో ఈ 3 టాపిక్ నుంచి ఏం అడుగుతున్నారంటే ఫార్మ్స్, ఫంక్షన్, కాంట్రాక్షన్స్. హౌ హెల్పింగ్ వర్బ్స్ ఫార్మ్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్లో ఎన్ని రకాలు ఉంటాయమ్మా? 24 హెల్పింగ్ వర్బ్స్. వాట్ ఆర్ దే? బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, మోడల్స్. బీ ఫార్మ్స్ లేట్ వస్తాయి, ఏమ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీ, బీన్, బిన్, బింగ్. మరి డూ ఫార్మ్స్లో ఏమొస్తుంది? డూ, డిడ్, డస్. మరి హ్యావ్ ఫార్మ్స్లో ఏమొస్తుంది? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్. అలాగే మోడల్స్లో ఏమొస్తుంది? విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. ఓకే. సో దీస్ వర్డ్స్, ఈ 24 వర్డ్స్ ఎక్కడ హెల్ప్ఫుల్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది, ఎలా ఇది అసిస్ట్ చేస్తుంది, ఈ వర్డ్ వల్ల ఎలా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఫామ్ ఎలా అవుతుంది, ఫంక్షన్ అనే ఒక ఫంక్షన్ ఏ రూపంలో ఉంటుంది అనేది మనం క్లియర్గా నేర్చుకోవాలి. హెల్పింగ్ వర్బ్ నేర్చుకుంటేనే మీకు మోడల్ వెర్బ్ వచ్చేస్తుంది. మోడల్ వెర్బ్ వస్తే లాంగ్వేజ్ ఫంక్షన్ వచ్చేస్తుంది. క్లియర్? 3 టాపిక్, ఒక టాపిక్తో 3 టాపిక్ క్లియర్. మీకు ఆర్డినరీ వెబ్స్ ఈజీ, ఇంకా ఈజీ ఆర్డినరీ వెబ్స్. వర్డ్ ఆర్డర్ నేర్చుకుంటే ఆర్డినరీ వెబ్స్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్, ప్రిపోజిషన్. ఆర్టికల్గా చాలా అద్భుతమైనటువంటి మనం ఒక ట్రిక్తో చెప్పడం జరిగింది, వరల్డ్ టూర్. ఈ వరల్డ్ టూర్తో ఆర్టికల్ ఎవరైతే నేర్చుకుంటారో ఆర్టికల్ నుంచి ఒక క్వశ్చన్ కూడా మిస్ అయ్యే అవకాశం లేదు. ఇచ్చింది ఒక క్వశ్చన్ ఇస్తాడు, అది అప్లికేషన్ డైరెక్ట్ పెట్టి ఇచ్చాడా సూపర్, లేదా అప్లికేషన్ ఓరియంటెడ్ ఇచ్చినా ఇంకా వెల్ అండ్ గుడ్. సో ఏ రూపంలో ఇచ్చిన ఈజీ. మరి ప్రిపోజిషన్ నుంచి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సింపుల్ ప్రిపోజిషన్, కాంపౌండ్ ప్రిపోజిషన్, డబుల్ ప్రిపోజిషన్, ఫ్రేజ్ ప్రిపోజిషన్, డిస్కస్డ్ ప్రిపోజిషన్. సో ఈ ప్రిపోజిషన్ నుంచి అయితే మనకి అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, సింపుల్, కాంపౌండ్ ప్రిపోజిషన్ అండ్ ఇంక్లూడింగ్ ప్రిపోజిషన్. వీటి నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే జనరల్ ప్రిపోజిషన్ అంతా తెలుసుకుంటే చాలా. అయితే ప్రిపోజిషన్ నేర్చుకున్న తర్వాత డిఫరెన్స్ నేర్చుకోండి. ఆన్, అప్, ఓకే, అపోన్, అలాగే ఎబో, అలాగే ఓవర్. సో వీ షుడ్ నో ది డిఫరెన్స్ ఆఫ్ ది ఈచ్ అండ్ ఒక్కొక్క దానికి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఒక్కొక్క దానికి మనం ఏం తెలుసుకోవాలి? డిఫరెన్స్ తెలుసుకోవాలి. డిఫరెంట్ తెలుసుకున్నప్పుడు విల్ గెయిన్ ఏ క్లియర్ నాలెడ్జ్ ఆన్ ఇట్. లేదు అంటే ప్రిపోజిషన్ నుంచి పోయే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ప్లేస్ క్లాజెస్. క్లాజెస్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, కానీ క్లాజెస్ తెలుసుకోవడం వల్ల సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ మనం క్లియర్గా తెలుసుకుంటాం. సో క్లాజెస్. సో ఇక్కడ మెయిన్ క్లాస్ ఏంటి, సబార్డినేట్ క్లాస్ ఏంటి. సబార్డినేట్ క్లాస్ అంటే మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ క్లియర్గా మనం తెలుసుకోవాలి. తర్వాత అడ్జెక్టివ్ క్లాస్, నౌన్ క్లాస్, అడ్వర్బియల్ క్లాస్, రిలేటివ్ క్లాస్, ఫైనిటివ్ అండ్ నాన్ ఫైనిటివ్ క్లాస్. సో ఈ మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్ వస్తే అడ్జెక్టివ్ క్లాస్ మన పార్ట్ ఆఫ్ స్పీచ్. అందుకోసమే పార్ట్ ఆఫ్ స్పీచ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్. ఇంగ్లీష్ గ్రామర్లో మేజర్ రోల్ ప్లే చేసేది పార్ట్ ఆఫ్ స్పీచ్. పార్ట్ ఆఫ్ స్పీచ్ మీకు తెలిస్తే అడ్జెక్టివ్ అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది, నౌన్ అంటే ఈజీగా, అడ్వర్బ్ అంటే ఈజీగా, రిలేటివ్ అంటే ఈజీగా, అలాగే వర్బ్లో ఫైనిటివ్, నాన్ ఫైనిటివ్ మనం నేర్పిస్తాం. కాబట్టి ఈ క్లాస్ పార్ట్ అని చాలా ఈజీ అవుతుంది. కానీ ప్రతి ఒక్క ఆస్పిరెంట్ క్లాస్ పార్ట్ అండి డిఫికల్ట్ అంటారు, బట్ వెరీ 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 ఈజీ.
క్లాస్ పార్ట్ అని. నెక్స్ట్ సెంటెన్స్ స్ట్రక్చర్. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ కూడా చాలా ఈజీ. సబ్జెక్ట్ వర్బ్ని అడివే, ఎందుకంటే టెన్స్లో మనం నేర్చుకుంటాం కాబట్టి. డిగ్రీ ఆఫ్ కాంపరేటివ్, పాజిటివ్ డిగ్రీ, కంపరేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఈ 3 డిగ్రీస్లో మొత్తం మనకి ఎన్ని ఉంటాయి? 5 మోడల్స్ ఉంటాయి. 5 మోడల్స్లో 3 మోడల్ 4th మోడల్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ 3 మోడల్ 4th మోడల్లో మనం ఒక ట్రిక్తో పాటు చెప్పడం జరిగింది. ఆ ట్రిక్ నేర్చుకుంటే చాలు ఈజీగా మనం క్వశ్చన్స్. అయితే నేను మీ అందరి కోసం నేను ఒక అయితే ప్రణాళికతో మీ ముందుకు వస్తున్నాను. ఒక కాన్సెప్ట్ తీసుకోవడం, ఆ కాన్సెప్ట్ నుండి క్వశ్చన్స్ ఎన్ని రకాలు వస్తున్నాయి, గతంలో ఏ తరహాలో క్వశ్చన్ ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ అన్ ఎగ్జాంపుల్, మనం క్లాస్ తీసుకుంటాం, లేదంటే డిగ్రీ ఆఫ్ కాంపరేజన్. ఒకరోజు డిగ్రీ ఆఫ్ కాంపరేజన్ టాపిక్ ఇచ్చిన తర్వాత ఆ టాపిక్ నుంచి గతంలో క్వశ్చన్స్ ఏ తరహాలో అడగడం జరిగింది, ఏ తరహాలో ఇవ్వడం జరిగింది, మనం ఏ తరహాలో నేర్చుకోవాలి, ఎంతవరకు ఈ గుర్తుంచుకోవాలి, క్వశ్చన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది వీడియో రూపంలో మీకు అందిస్తాను. రైట్. నెక్స్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్. సో మోడల్ ఆక్సిలరీ తెలుసుకుని లాంగ్వేజ్ ఫంక్షన్ తెలుసుకోవడం చాలా ఈజీ. హౌ టు ఇంటరాక్ట్ విత్ అదర్స్. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చినటువంటి టాపిక్. క్వశ్చన్ ట్యాగ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ టాపిక్. అయితే ఒక పర్సన్కి టెన్స్ ఏం నేర్చుకోవాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, బేసిక్ గ్రామర్ నేర్చుకున్న తర్వాత ప్రతి ఒక్క పర్సన్ ముందు నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్ గ్రామర్ అయిన తర్వాత పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి. సో ఫస్ట్ థింగ్ యూ షుడ్ లెర్న్ పార్ట్ ఆఫ్ స్పీచ్. తర్వాత టెన్స్ నేర్చుకోండి. టెన్స్ నేర్చుకున్న తర్వాత మిగతా టాపిక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఇంప్రూవ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో అసెర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్, ఈ 4 సెంటెన్స్లో రూల్స్ రెగ్యులేషన్ మనం తెలుసుకోవాలి. యాక్టివేస్ పాసివ్లో 20 మోడల్స్ ఉంటాయి. 20 మోడల్ సంబంధించినవి అన్ని మోడల్ కూడా చాలా డీటెయిల్గా మనం తెలుసుకోవాలి. సో హౌ టు ట్రాన్స్ఫార్మ్ ది సెంటెన్స్ యాక్టివేస్ టు పాసివ్ వాయిస్ అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. దాని టెన్స్ అంటే టెన్స్ రూపంలో అందరూ నేర్చుకోవద్దు. టెన్స్కి మనం నేర్చుకున్న 12 టైప్స్ ఆఫ్ టెన్స్లో మనం స్ట్రక్చర్ 48 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ 48 స్ట్రక్చర్ గుర్తుంచుకోవాలి. ఒక వర్డ్ని చూసిన వెంటనే, ఒక సెంటెన్స్ని చూసిన వెంటనే హౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై దట్ ఈస్ అ ప్రెజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, లేదా ఫ్యూచర్ టెన్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి. వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ప్రతి ఒక్క దానికి ఒక ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ బట్టి మనం చెప్పడం జరిగింది. ఆ ట్రిక్ బట్టి మీరు వెళ్తే ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. టెన్స్ కానీ సరిగ్గా మనం ఒక మినిమమ్ 10 to 12 అవర్స్ టెన్స్ పైన మీరు టైం స్పెండ్ చేస్తే ఇక భవిష్యత్తులో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాసినా ప్రతి ఒక్క క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతారు. ఆ అవగాహన, ఆ ఆలోచన, ఆ నాలెడ్జ్ అనేది మన పిఆర్ అకాడమీ అయితే మీకు అందిస్తుంది. రైట్. సో అందుకోసమే వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటే గ్రామర్ మొత్తం తెలుసుకోవాలి. సెంటెన్స్, సింగులర్ ప్లూరల్, సెంటెన్స్, ఓకే, సింగులర్ ప్లూరల్, హెల్పింగ్ వర్బ్స్, తర్వాత టెన్స్, పార్ట్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్, ప్రిపోజిషన్ మొత్తం గ్రామర్ మొత్తం తెలుసుకున్న తర్వాతే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్కి వెళ్తారు. ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది. నెక్స్ట్ వర్డ్ ఆర్డర్ అండ్ ఫ్రేజ్, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. నౌన్, ప్రొనౌన్, పార్ట్ ఆఫ్ స్పీచ్ అది తెలిసిందే. ఇప్పుడు మనం మాట్లాడడం లింకర్స్. దెన్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్. ఈ సింపుల్ కాంప్లెక్స్ నుంచి 10 మోడల్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. వెరీ 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 ఇంపార్టెంట్. కానీ ఈ 10 మోడల్స్ కూడా చాలా చక్కగా డీటెయిల్గా ముందు చార్ట్ గుర్తుంచుకోగలిగితే ఈ 10 మోడల్స్ మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నేను ఈ కామన్ ఎర్రర్ ఏంటంటే బేసిక్గా ఉన్న వొకాబులరీ అని అడగడం జరుగుతుంది, కానీ కామన్ ఎర్రర్ నుంచి కొంచెం క్వశ్చన్స్ అయితే ఈజీగా ఉంటున్నాయి, మరి కొంచెం డిఫికల్ట్గా ఉంటున్నాయి. నేను ఇది మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీకు చెప్తాను ఏ టాపిక్ చదవాలని, లింక్ ఆఫ్ టాపిక్ చెప్తాను. నెక్స్ట్ ఈ రైటింగ్కి సంబంధించినవి క్యాపిటలైజ్ పంక్చుయేషన్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. రైటింగ్ డిస్కస్ వీటి నుంచి అయితే గతంలో క్వశ్చన్ అయితే పెద్దగా ఎక్కడైతే ఇవ్వలేదు, ఓకేనా. నెక్స్ట్ డిక్షనరీ స్కేల్ నుంచి కూడా పెద్ద క్వశ్చన్ అయితే ఎక్కడ ఇవ్వలేదు. ప్రోజ్ మనకి ఉన్నటువంటి ప్రోజ్ ఏదైతే ఉందో ప్యాసేజ్ అయితే 5 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద ఆర్ సిలబస్. కానీ ఇప్పుడు సిలబస్కి సంబంధించిన ఏదైతే మనం అన్నాం, ఇలాంటి ఈ సిలబస్ నుంచి గతంలో ఏ తరహాల క్వశ్చన్స్ ఇచ్చారో ముందు తెలుసుకునే ముందు మై డియర్ ఆస్పిరెంట్, సో ఇప్పుడు నేను ఏ టాపిక్స్ ముందు చదవాలి, ఏ టాపిక్స్ చదివిన తర్వాత ఏ టాపిక్స్ చదవాలని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు చదవాల్సింది బేసిక్ గ్రామర్ నుండి ఫస్ట్ పార్ట్ ఏమని చదవాల్సింది అంటే ఆల్ఫాబెట్ నుంచి మనం మొదలు పెడతాం. రెండోది ఖచ్చితంగా సెంటెన్స్ ప్రతి ఒక్క పర్సన్ నేర్చుకోవాల్సిందే.
తర్వాత సెంటెన్స్ నేర్చుకున్న తర్వాత సబ్జెక్టు ప్రిడికేట్ నేర్చుకోవాల్సింది, తర్వాత 4వది ఏంటంటే సింగులర్ అండ్ ప్లూరల్ నేర్చుకోవాల్సింది, 5వది ఖచ్చితంగా హెల్పింగ్ వర్బ్. ఈ 5 టాపిక్లు ప్రతి ఒక్క పర్సన్ నేర్చుకోవాల్సింది. తర్వాత ఇంకా టైం ఉంది మీ దగ్గర అంటే జెండర్ అలాగే జిరండ్ ఇటువంటి టాపిక్స్ అన్నీ నేర్చుకోండి. బేసిక్ గ్రామర్లో ప్రతి ఒక్క పర్సన్ ఇది తెలుసుకోవాల్సిందే. సో ఇది తెలుసుకోవాల్సిందే. తెలుసుకున్న తర్వాత వేరే టాపిక్ వెళ్ళండి. సో ఎప్పుడైతే ఈ టాపిక్స్ నేర్చుకుంటారో కంటెంట్ గ్రామర్ నుంచి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాల్సింది. ఏటమ్మా? పార్ట్ ఆఫ్ స్పీచ్. పార్ట్ ఆఫ్ స్పీచ్ తర్వాత టెన్స్ నేర్చుకోవాలి. టెన్స్ తర్వాత క్వశ్చన్ ట్యాగ్ నేర్చుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్ తర్వాత వాయిస్ నేర్చుకోవాలి. వాయిస్ తర్వాత స్పీచ్ నేర్చుకోవాలి. స్పీచ్ నేర్చుకున్న తర్వాత డిగ్రీ ఆఫ్ కంపారిజన్ నేర్చుకోవాలి. డిగ్రీ ఆఫ్ కంపారిజన్ తర్వాత క్లాస్ నేర్చుకోవాలి. క్లాస్ తర్వాత ఫ్రేజ్ నేర్చుకోవాలి. తర్వాత కండిషనల్స్ నేర్చుకోవాలి. కండిషనల్, ఇఫ్ కండిషనల్ ఖచ్చితంగా క్వశ్చన్ 2-3 క్వశ్చన్స్ ఉన్నటువంటి కండిషనల్. తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉండే సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ ఎలా నేర్చుకోవాలి. లాస్ట్ వన్ ఇస్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. ఎలా తెలుసుకుంటే గ్రామర్ చాలా చాలా అంటే చాలా అంటే చాలా. ఎందుకు సార్ ఇలా ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ ఒక క్వశ్చన్ మనం చూస్తే 2-3 టాపిక్స్ నుంచి లింక్ అయిపోయి ఉంటుంది. సో అందుకోసమే ఇవన్నీ నేర్చుకోవాలంటే వీటిపైన కమెండింగ్ వచ్చిన తర్వాత ఇవి నేర్చుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఆస్పిరెంట్. సో నేను ఏదైతే ప్యాటర్న్ అందించానో అదో ప్యాటర్న్లో మీరు నేర్చుకోండి, ఈజీగా అర్థమవుతుంది. సో రైట్, ఇలా గ్రామర్ చదవాలి నేర్చుకోవాలని తెలిసింది. మనం ఇప్పటివరకు నేర్పించాం. అయితే మనం గతంలో జరిగిన క్వశ్చన్ పేపర్లలో ఈ ప్రిన్సిపల్ నుంచి జరిగిన క్వశ్చన్ పేపర్లో ఇంకొక వీడియోలో మీకు చెప్తా ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 100 క్వశ్చన్ మార్క్ పేపర్ ఎలా వచ్చిందో నేను చెప్తా. పార్ట్ ఆఫ్ స్పీచ్ దాదాపు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అంటే 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. కావాలంటే పేపర్ చెక్ చేసుకోండి. అవుట్ ఆఫ్ 100 క్వశ్చన్స్లో మనకి 15 క్వశ్చన్స్ మొత్తం పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ వేల క్వశ్చన్స్ అడగడం జరిగింది. కాబట్టి సో ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్, పార్ట్ ఆఫ్ స్పీచ్ పైన మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇస్తే మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. రైట్, ఇప్పుడు జస్ట్ ఎలా క్వశ్చన్స్ వచ్చాయని మీకు అవగాహన కల్పించడానికి మాత్రమే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను. ఫర్దర్ వీడియోలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, మాట్లాడదాం. ఎందుకంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ని కొంత అవగాహన ఇచ్చి 15 క్వశ్చన్స్ ఒకే వీడియోలో చెప్తూ క్వశ్చన్స్ ఈ తరహాలో వస్తున్నాయి, మనం ఇలా నేర్చుకోవాలని మీకు చెప్తాను. రైట్, ద స్ట్రీట్ ఆఫ్ సమార్ cities are noted for their cocktails. Here the underlined word is and is. అండర్లైన్ చేసే పదం అది ఏంటి? కామన్ నౌనా, అబ్స్ట్రాక్ట్ నౌనా, కలెక్టివ్ నౌనా, మెటీరియల్ నౌనా అని అడగడం జరిగింది. నెస్ అనేసి వచ్చింది కాబట్టి ఇది నౌన్ అందరికీ తెలుసు. సో ఇది గుణాన్ని తెలియజేస్తుంది కానీ క్వాలిటీని తెలియజేస్తుంది కాబట్టి అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చెప్పడం జరిగింది. ఓకే, ఈ 4 ఆప్షన్ గురించి డీటెయిల్గా చెప్తే ఇంకా చాలా టైం టేకింగ్ అవుతుంది కాబట్టి షార్ట్కట్గా చెప్తున్నా. ఓకే, సో ఇది పార్ట్ ఆఫ్ స్పీచ్. నెక్స్ట్ ప్రెపోజిషన్. దే లీవ్ ఏ బ్యూటిఫుల్ హౌస్ దిస్ సీ. అంటే ఇక్కడ సి అని చెప్పారు కదా, సి అంటే ప్రక్కన, ప్రక్కన అని తెలిపేటప్పుడు బై అనేది 2 పర్పస్లు ఉపయోగిస్తాం. ఒకటి సైడ్ అని చెప్పే పర్పస్లో, ఇంకోటి ట్రావెల్ అని చెప్పే పర్పస్లో ఉపయోగిస్తాం. సో రైట్ ఆన్సర్ ఇస్ ద బై కదా. ఇది ప్రెపోజిషన్ నుంచి బిసైడ్స్ అంటే ప్రక్కన కాదు, బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్స్ అంటే ఎక్కువ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్. యూ థింక్ యు ఆర్ స్మార్ట్ కదా, ఇక్కడ స్మార్ట్ గురించి అన్నాడు. సో యూ థింక్ సబ్జెక్ట్, యూ థింక్ అనేది వర్బ్ కదా, వర్బ్ అనేది ప్రెజెంట్లో ఉంది కాబట్టి ఇక్కడ హ్యావ్ ఇంట్ రాదు, ఆర్ యూ రాదు, హ్యావ్ యూ రాదు. ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ లేనప్పుడు డూ ఫార్మ్స్ మనం తీసుకుంటాము. డూ ఫార్మ్స్ లేట్ వస్తుంది, డూ వస్తుంది, డజ్ వస్తుంది, డిడ్ వస్తుంది కదమ్మా. సో డిడ్ పాస్ట్లో డూ అని రావాలి, డజ్ అని రావాలి. సబ్జెక్ట్ అయితే యూ ఉంది కాబట్టి డూ రావాలి. స్టేట్మెంట్ నెగిటివ్ లేదు, పాజిటివ్ ఉంది కాబట్టి డోంట్ యూజ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, అందరికీ తెలుసు. సో దాని గురించి అందుకోసం నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, షార్ట్ కట్గా చెప్పేసి వెళ్తున్నాను. సి ఎలా క్వశ్చన్ అడిగాడంటే వీ డ్రాప్డ్ ఎట్ ది స్టేషన్ టిన్నా అండ్ టోనీ ఇంప్రూవ్ ది అండర్లైన్స్ అండ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ నుంచి అడగడం జరిగింది. టిన్నా అండ్ టోనీ. సో వీ డ్రాప్డ్ ఎట్ ది స్టేషన్ టిన్నా అండ్ టోనీ. సో వీ డ్రాప్డ్ రాసిన తర్వాత ఖచ్చితంగా మనం ఏంటి రాయాలి? టిన్నా అండ్ టోనీ ఎట్ ది స్టేషన్. ఎక్కడ విడిచిపెట్టావు? స్టేషన్ దగ్గర విడిచిపెట్టాము. సో ఇన్ ది స్టేషన్ కాదు, ఎట్ ది స్టేషన్. కాకపోతే ఈ స్టేట్మెంట్ అనేది మోడిఫికేషన్ జరగడం జరుగుతుంది. సో ఇది అప్లికేషన్ ఓరియంటెడ్ టైప్ క్వశ్చన్స్ అంటాం. నెక్స్ట్, ఐ టోల్డ్ రమేష్ డేస్
సారీ ఐ థింక్ యూ షుడ్ స్టాప్ స్మోకింగ్ అని చెప్పడం జరిగింది. ఇండెక్స్ స్పీచ్ మార్చమని చెప్పారు. సో ఇది ఏ సెంటెన్స్? అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివా, ఇంట్రోగేటివ్, ఎక్స్క్లమేటరీయా? సో మన సెంటెన్స్ చూసిన వెంటనే మనకి అర్థమైతే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. మరి దేంట్లో ఉంది? రిక్వెస్ట్లో ఉందా, ఆర్డర్లో, కమాండ్లో, అడ్వైజులు ఉంది? అడ్వైజులు ఉంది కాబట్టి ఆస్క్ అయితే కాదు, ఓకే సెడ్ అయితే రాదు, అడ్వైజర్ ఉంది, అడ్వైజర్ ఉంది. సో రెండిట్లో అడ్వైజ్ ఉంది కాబట్టి మరి ఏంటి అని ఇచ్చారు స్టేట్మెంట్. ఐ అడ్వైజ్డ్ రమేష్ టు స్టాప్ స్మోకింగ్. సో దిస్ ఇస్ ద చూసిన వెంటనే మనకి ఈజీగా అర్థమవుతుంది. తర్వాత వెన్ ఐ కంప్లీటెడ్ మై ఫస్ట్ టాస్క్ ఐ గోట్ లాట్ ఆఫ్ అప్రిసియేషన్. అండర్లైన్ వర్డ్ చేసి ఏంటి? ట్రాన్సిటివ్ వర్బా, ఇంట్రాన్సిటివ్ వర్బా, ఎగ్జిలరీ వర్బా, లింకింగ్ వర్బా అని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ వర్బ్లు మనం కైండ్ గురించి చెప్పడం జరిగింది. ఎన్ని రకాల కైండ్ చెప్పడం జరిగిందంటే 20 కైండ్స్ చెప్పడం జరిగింది. ఈ 20 కైండ్స్లో చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్, మోనో ట్రాన్సిటివ్ వర్బ్, ఫైనిటివ్ వెర్బ్, నాన్ ఫైనిటివ్ వెర్బ్, రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్, ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అలా ప్రతీది దాదాపు టోటల్గా 20 రకాల వర్బ్స్ ఫార్మ్స్ నుంచి చెప్పడం జరిగింది. దేన్ని ఏమంటామని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అవి చూస్తే ఇటువంటి క్వశ్చన్స్ మనం చూస్తే ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, క్వశ్చన్స్ పెద్ద డిఫికల్ట్ అయితే లేదు అని చెప్పడానికి నేను వీడియో అంటే గ్రామర్ మనం చెప్పే పద్ధతిలో కానీ మనం నేర్చుకుంటే ఈజీగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉందని ఈ ప్యాటర్న్ మీకు అందించాను. నెక్స్ట్, డైమండ్ ఈజ్ ద మోస్ట్ ప్రెసిషియస్ జోమ్ అని చెప్పడం జరిగింది. చేంజ్ పాజిటివ్ డిగ్రీ అని చెప్పాడు. పాజిటివ్ డిగ్రీలో చూడండి ఇక్కడ నాదర్ అంటే మోడల్ నెంబర్ 3, మోడల్ నెంబర్ 3లో ఇది వస్తుంది కాబట్టి సో నాదర్ ఎప్పుడైతే వస్తుందో ఈజ్ యాజ్ ఖచ్చితంగా రావాల్సింది. సో దిస్ ఇస్ ద రైట్. పాజిటివ్ డిగ్రీలో ఇక్కడ నాదర్ వచ్చింది కానీ ఇక్కడ మోర్ ప్రెషియస్ ఇచ్చారు. మోర్ అనేది కంపరేటివ్ డిగ్రీలో మనం రాస్తాం కదా. సో దిస్ ఇస్ దెన్ అనేది కంపరేటివ్ డిగ్రీలో రాస్తాం. సో మోర్ ప్రెషియస్ ఈజ్ నాట్ నెగిటివ్ సెంటెన్స్లో ఉంది. సో తర్వాత కంపరేటివ్ దెన్ వచ్చింది కంపరేటివ్ డిగ్రీ. అయితే ఈజీగా పాజిటివ్ డిగ్రీలో మనం ఐడెంటిఫై చేయడానికి మనం ఏజ్ ఉంది. ఇలా మనం షార్ట్గా అంటే ఆన్సర్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి చాలా దారులు అయితే మనకు ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది వొకాబులరీ పార్ట్ నుంచి ఎలా వస్తుంది, గ్రామర్ పార్ట్ నుంచి ఎలా వస్తుంది, బేసిక్ గ్రామర్ నుంచి ఎలా వస్తుంది, మీకు పరిపూర్ణమైన అవగాహన అయితే వచ్చిందని నేను అనుకుంటాను. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను తెలియపరచడానికి నేను ముందుకు రావడం జరిగింది. ఇప్పటికే టైం అనేది ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఇంకొక వీడియోలో ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అది ఎలా నేర్చుకోవాలని మనం క్లియర్గా ఇంకొక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ పీజీటీకి ఒక వీడియో చేస్తాను, టీజీటీకి ఒక వీడియో చేస్తే ఎందుకు సార్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అందరికి ఒకటే కదా, ఎందుకు ఈ మోడల్ మార్చారంటే వెయిటేజ్ ఆఫ్ సబ్జెక్ట్ మార్క్స్ అనేది మారిపోతుంది. సిలబస్ అందరికి ఒకటే, ఎందుకంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది వేరే వేరే, పీజీటీకి ఒకటి, టీజీటీకి ఒకటి, ప్రిన్సిపల్కి ఒకటి. ఇంకొక వీడియోలో నేను మీకు క్లియర్గా సిలబస్ అనలిస్ట్ అయితే ఇదే, కానీ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది వేరే వేరేగా ఉంది కాబట్టి వెయిటేజ్ ఏ టాపిక్ ఇప్పుడు పార్ట్ ఆఫ్ స్పీచ్ ప్రిన్సిపల్కి 15 మార్కులు వచ్చింది, టీజీటీకి వెళ్ళేటప్పుడు 15 మార్కులు రావట్లేదు, పీజీటీకి వెళ్ళేటప్పుడు వేరే రావట్లేదు. అలాగే కండిషనల్స్ నుంచి మనకి ప్రిన్సిపల్ 3 క్వశ్చన్స్ వచ్చాయి కానీ అక్కడ వేరే దానికి రావట్లేదు కదా. ఈ అవగాహన కల్పించడానికి మీకు ఇంకొక వీడియో రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ అలా అయిన తర్వాత మనం రెగ్యులర్గా ఒక సర్టెన్ టైంలో పర్ఫెక్ట్ టైంలో ఒక వీడియో అనేది లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నుంచి వస్తుంది. ఎలా చదవాలి, ఎలాంటి క్వశ్చన్ వస్తుంది, వీలైతే త్వరలో లైవ్ కూడా పెడదాం. ఈ లైవ్ ద్వారా కూడా ఒక వ్యూహంతో మీ ముందుకు వస్తాను. ముందు రోజు టాపిక్ అనౌన్స్మెంట్ చేస్తాను, ఆ టాపిక్ నుంచి సర్టెన్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క పర్సన్ క్లియర్గా అవగాహన వచ్చేలా నేర్పించి ఖచ్చితంగా క్వాలిఫై అయ్యేంత వరకు ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నేను సపోర్ట్ చేస్తున్నాను. అయితే మన దగ్గర కోర్స్ తీసుకునే వారు దయచేసి మెటీరియల్ అందిస్తున్నాం, డిజిటల్ క్లాస్ అందిస్తున్నాం. అలాగే మెటీరియల్ అనేది డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉండదు కానీ మొబైల్లో ల్యాప్టాప్లో చదవడానికి ఇస్తున్నాం. ప్లస్ నియర్లీ 30,000 ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాం. వీడియో క్లాసెస్ ఇవన్నీ అయితే అందరి దగ్గర 30,000 ప్రాక్టీస్ బిట్స్ ఇస్తున్నాం. సో ఊహించండి. సో కాబట్టి 30,000 కేవలం 299 ఒక బుక్స్ కొంటెండా ఒక మా అయితే 1000 క్వశ్చన్స్ ఉంటాయా, కానీ మనం 30,000 క్వశ్చన్స్ ఇస్తున్నాం. బెస్ట్ మెటీరియల్ నా స్వహస్తాలతో నేను రాసినట్టు మెటీరియల్ అది, ఓకేనా. కాబట్టి అవన్నీ చదివితే ఖచ్చితంగా మనం ఈజీగా క్వాలిఫై అవుతామని ఆశిస్తున్నాను. సో ఇక్కడ నుంచి మన జర్నీ అనేది రెగ్యులర్గా కంటిన్యూ అవుతుంది. మీ అందరి యొక్క సపోర్ట్ వల్ల మరికొంచెం మనం ముందుకు అడుగేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో క్వాలిఫై అవుతాం. ఇది మన అందరి నినాదం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ క్వరీస్ ప్లీజ్ కామెంట్ మెన్షన్ ఇన్ ది కామెంట్ బాక్స్. ఐ విల్ ట్రై టు రెక్టిఫై మై సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.